హాయ్ అండి, చూస్తున్నారు కదా జీడి మామిడి పంట. ఈ పంట మెట్ట ప్రాంతానికి చెందిన పంట. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం, రైతుకు ఒక రకంగా ఇది చాలా మంచి పంట అని చెప్పొచ్చు. ఈ జీడి మామిడి పంట గురించి తెలుసుకుందామండి. జీడి మామిడి పండును తెలుగులో జీడిపండు అని కూడా అంటారు. జీడి మామిడి చెట్టు నుండి జీడిపండు, జీడిపప్పు లభిస్తాయి. జీడిపప్పును తెలుగులో మూడుపప్పు అని కూడా పిలుస్తారు. జీడి మామిడిలో రాగి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింకు వంటి పోషకాలు చాలా ఉంటాయి. అలాగే జీడి మామిడి తినడం వల్ల రక్తం ఉత్పత్తికి చాలా సహాయం పడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ. ఈ పీచు ఉండడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చు. అయితే పుల్లగా అలాగే వగరగా ఉంటుంది, గొంతు పట్టినట్టు ఉంటుంది తినేటప్పుడు. అయినా పల్లెల్లో అయితే ఇవి ముక్కలు కట్ చేసుకుని, పండిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని ఉప్పు కారం పెట్టుకుని తింటారండి. అలాగైనా తినొచ్చు. అలాగే బరువు తగ్గడానికి కూడా జీడి మామిడి ఎంతో సహాయం పడుతుంది. జీడి మామిడి పంట ఎకరానికి 1,00,000 పైన ఆదాయం వస్తుందని రైతులే చెప్తున్నారు. ఇది చాలా నీటిపారుదల సౌకర్యాలు కూడా తక్కువే, ఎక్కువ అక్కర్లేదు, మెట్ట ప్రాంతాల్లో పండుతుంది కాబట్టి. అలాగే దీనిలో ప్రధానంగా సమస్య ఏమిటంటే తెగులు పడుతూ ఉంటాయి. ఆ తెగుళ్ళు రాకుండా ముందుగానే మందులతో స్ప్రే చేసి తెగులు రాకుండా రైతు కాపాడుకుంటే అదే చాలు. ఒక ఎకరానికి 80 మొక్కల వరకు పెట్టవచ్చు. ఒక్కొక్క మొక్క 80 నుంచి 100 రూపాయల వరకు ఉంటుందండి. దీని క్రాపు అంతా కూడా పంట ఎప్పుడు కూడా సమ్మర్లోనే వస్తుంది. జీడి మామిడికాయలు తయారైన తర్వాత దాని కిందనే దానికి ఆనుకుని పిక్కలు కూడా తయారవుతాయి. పిక్కలు కూడా వచ్చేస్తాయి. పిక్కల ధర కూడా దాన్ని ప్రాసెసింగ్ చేసి రైతులు అమ్ముతారు. అది ధర కిలో 100 నుంచి 150 రూపాయల వరకు ఉంటాయి పిక్కల ధర. అదే పిక్కలు భూమిలో నాటి మళ్ళా మొక్కలు సృష్టించవచ్చు అన్నమాట. ప్రభుత్వాలు కూడా రైతులను ఇలాంటి సాగుకి ప్రోత్సహించాలి.